నిర్మించిన సోమేశ్వరాలయం గత కొంతకాలంగా వరద నీటిలో కూరుకుపోయి ప్రజలకు దూరమయ్యాడు. శివయ్య ఆలయ కమిటీ సభ్యులు భక్తులు కలిసి ఆలయాన్ని పునరుద్ధరించి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అభివృద్ధి కోసం రాజకీయ నాయకుడు దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు గౌడ్ అందిస్తారు. రాజు గౌడ్ చెప్పండి. ప్రాచీన కాలంలో నిర్మించిన ఆలయం గత కొంతకాలంగా వరద నీటిలో కూరుకుపోవడంతో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు కలిసి పునరుద్ధరించి ఆలయాన్ని మహాశివరాత్రి నాడు శివునికి పూజలు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా సోమేశ్వరవాడలోని సోమేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. మనతో మాట్లాడేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆలయం ఎన్ని సంవత్సరాలుగా కూరుకుపోయింది నీటిలో? భక్తజనులకి ఓం నమ శివాయ్. కాకతీయ కాలం నాటి అతి పురాతనమైనటువంటి ఈ సోమేశ్వరవాడ శివ దేవాలయం, దీనికి సంబంధించి ఇది ఒక 6 నెలలు నీటిలో 6 నెలలు బయట ఉండేది. గత 3 సంవత్సరాల క్రితం దీనికి చుట్టూ ప్రహారీ గోడల ఒక కట్టెని నిర్మించి ఈ ఆలయాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. ఈ అభివృద్ధి కొరకై మా గురుస్వామి రఘు గారు విశేషంగా కృషి చేసి ఒక రథసారథిలా అందరినీ ముందుకి తీసుకెళ్ళి కొంతమంది దాతల నుంచి, రాజకీయవేత్తల నుంచి, అధికారుల నుంచి అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి కొన్ని విరాళాలు సేకరించి ప్రస్తుతానికి ఈ పరిస్థితిని కల్పించడం జరిగింది. అదేవిధంగా మా గురుస్వామి రఘు గారు సుమారుగా 17 సంవత్సరాల నుంచి సోమేశ్వరవాడ నుంచి శ్రీశైలం వరకు మహాపాదయాత్రని నిర్వహించడం అనేది జరుగుతుంది. సుమారుగా 25 నుంచి 35 వరకు వ్యక్తులు ఇక్కడ మాలాధరణ చేస్తారు. ఈ మాలాధరణలో ఇక్కడ విశేషమైనటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయడం అనేది జరుగుతుంది. అనేక భక్తులు ఇక్కడ దర్శించుకొని తమ మొక్కుల్ని తీర్చుకొని తమ ఆశయాల్ని భగవంతుడి ముందు పెట్టి ఆ కోరికల్ని నెరవేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఆలయం పునరుద్ధరించడం అంటే ఆర్థికంగా కూడుకున్న పరిస్థితి. మరి మీకు ఎలాంటి దాతలు ఎవరైనా సహకరించారా? రాజకీయ నాయకులను సహకరించారా? మా గురువుగారు రఘుస్వామి గారు ఆయన సారథ్యంలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాతల గురించి కొంతమంది ముందరకొచ్చి కొన్ని విరాళాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మేము చెప్పుకోవడం ఏంటి అంటే, ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ, లేదా ఇక్కడ నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, ఈ మొన్న రీసెంట్గా నిర్మించినటువంటి ఈ ఆనకట్ట ఏదైతే ఉందో అక్కడి నుంచి లోపల నుంచి నీళ్లు రావడం, ఇక్కడ పురాతనమైనటువంటి గుండంలో నీళ్లు చేరడం, ఆ నీళ్ళని ప్రతిరోజు మేము బయటికి తీయడం కొంచెం ఇబ్బందిగా మారుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం అనేది మనకి అవసరం. ఈ శాశ్వత పరిష్కారం కోసం మన రాజకీయ నేతలు కానివ్వండి, ఈ అధికారులు కానివ్వండి, దయచేసి దీనిపైన కొంచెం దృష్టి పెట్టి దీని శాశ్వత పరిష్కారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి స్వామి, ఇప్పుడు శివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయంలో? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశయులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రితో భాగంగా నిన్నటి నుండి స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. నిన్న స్వామివారికి ఉదయం 5 గంటలకు విశేషంగా రుద్రాభిషేకం చేసి తర్వాత రుద్రహోమం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుండి ఏకనామ సంకీర్తన ఓం నమ శివాయ అంటూ పలకడం జరుగుతుంది. 24 గంటల పాటు జరుగుతుంది ఆ కార్యక్రమం. ఈరోజు శివరాత్రి పర్వదినం ముగించుకొని పర్వదినంగా సందర్భంగా నేడు స్వామివారికి విశేషంగా రుద్రాభిషేకం 5 గంటల నుండి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఏకాదశ మహారుద్రాభిషేకం అనేది కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు. తర్వాత సాయంత్రం 5 గంటలకు భక్తులకు హారతి అభిషేకాలు కల్పించడం జరుగుతుంది. రేపు ఉదయం సోమవారం కాబట్టి స్వామివారికి విశేషంగా అభిషేకం చేసి అన్నపూర్ణాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రలు తగలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ.
గత కొంతకాలంగా వరద నీటిలో కూరుకుపోయిన ఆలయాన్ని చందాలు వేసుకుని భక్తులు ఆలయ కమిటీ సభ్యులు అభివృద్ధి చేసుకున్నామని, కానీ రాజకీయ నాయకులు దాతలు ముందుకు వచ్చి అభివృద్ధి గురించి సహాయ సహకారాలు అందించాలని వాళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ జనార్దన్తో రాజుగౌడ్, మై వాయిస్ న్యూస్, సంగారెడ్డి నుంచి. पंचमे सतीजमे ज्योतिजमे प्रजमे प्राणजमे पाणजमे व्यानजमे दुंजमे इत्तंजमादिदंजमे वच्चमे मन्यंजमे शजमे सवतंजमे तंजमादिवच्चमे मन्यंजमे भावाजमे अयंजमे जिपयंजमे जेमाजमे महिमाजमे वर्माजमे प्रथमाजमे वर्जजमे ग्रीजमे वृत्तिजमे वृत्तिजमे सत्यंजमे सत्यंजमे जगदजमे धनंजमे అరేనే అయిపోయినాయి. శ్రీ మహాదేవతాభి నమో నమః. భగవాన్ శ్రీకృష్ణాయ నమో నమః. ఓం నమో నమస్తే రుద్రమన్య బాహుతో దేజవే నమః. నమస్తే దుర్మనే బాహుభ్యాం రువే నమః. యాదగిరివనమాదివం భగవదే నమః. శివాయ వ్యాయ ఉదయాన రుద్రుణాయ యాదే రుద్ర శివాతనూర ఘోర భావగాయిని స్వయానత్వను వాజంతమ